వీడెక్కడా? వాళ్ళ ఫ్రెండ్ మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు బర్త్డే పార్టీకని. 7 వచ్చేస్తా అన్నాడు. మస్తాన్ రెడ్డా? మీకు తెలీదులేండి, కొత్త ఫ్రెండ్. ఓ 2-3 సార్లు ఇంటికి కూడా వచ్చి వెళ్ళాడు. నా మొహం చూస్తావంటే వెళ్ళి కాఫీ తీసుకురా. తెస్తానండి. హలో సతీష్. అంతా రెడీ శైలజ. మన ఇన్ఫార్మర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాడు. ఓకే, ప్రెస్ మనం అనుకున్న ఛానల్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశాను. జాగ్రత్త సతీష్, చిన్న పొరపాటుకు కూడా స్పేస్ లేదు. సరే, మీరు జాగ్రత్త. బాంబే పోదాం పదండ్రా పదండ్రా. రే ఏమైందిరా? లోపల హిందీ సార్ ఉన్నారా? ఇప్పుడు వెళ్ళారా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. పోనీ ఊరవతలాగే ఓలో బస్ ఎక్కేస్తే అప్పుడు డబ్బులు ఎక్కువ అవుతాయి కదరా. పోనీలేరా, సచిన్ కలవకుండా వచ్చేద్దాం. ఒకరోజు ఖర్చు మిగులుద్ది. సరేరా. వీడింకా రాలేదా? లేదండి. పోనీ మస్తాన్ రెడ్డి ఎక్కడో చెప్పాడా? చెప్పలేదు. ఏం కనుక్కొని చావకే. 8 అవుతుంది, కొడుకు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. చెయ్ రా వెతుకుదాం. రే ఇప్పటికే మన ఇంట్లో ఎతుకుతూ ఉంటారా? రేయ్ భయపడకరా. రే ఏదో బస్సు వస్తుందిరా. పూణే ఎక్కడ ఉంటుందిరా? కేరళ క్యాపిటల్ లేరా, చాలా దూరం. అన్నరా అన్న? మీ వాడు ఉన్నాడమ్మా? లేదన్నా, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఊరంతా ఎతికాను, ఎక్కడా కనబడలేదు. నాకెందుకో భయంగా ఉందన్నా. రాజారాం కూడా ఇంకా రాలేదా? లేదు దిన, రాలేదు. రాఘవాయిలు తెలుసా? తెలుసన్నా. రే ఇంకో బస్సు వస్తుందిరా. బాంబే బస్ తప్ప అన్ని ఊర్ల బస్సులు వస్తున్నాయరా. ఏ లక్ష్మణ్ ఆగు. అన్నా మా వాడేమన్నా మీ ఇంటికి వచ్చాడా? లేదునా, మీ వాడు కూడా రాలేదండి. రాఘవన్ ఎత్తుకుంటూ పోతున్నావా? ముగ్గురు లేరైతే ఈ మస్తాన్ రెడ్డి ఎవడో, నా కొడుకు ఎక్కడున్నాడో ఏమో. అసలే వాడు ఆకలికి తట్టుకోలేడు. ఏం జరిగిందో అడగండి. నేను పనికి వచ్చేసరికి ఇంట్లో లేడు. వాడికి స్కూల్ గ్రౌండ్ తప్ప లోకమే తెలియదు. ఏం కాదు. అరే ఇంటికి వెళ్దాం పదండ్రా, నాకు భయం వేస్తుందిరా. ఇంత దూరం వచ్చిన తర్వాత ఏంట్రా? సుబ్రహ్మణ్యం, మా వాడు వాడి ఫ్రెండ్స్ ఇద్దరు ఈవినింగ్ నుంచి కనపడడం లేదురా. ఇంటికి కనిపించట్లేదా? అవును. ఊళ్ళో వెతికారా? చూశాను రా. అన్నా నేను చెప్తున్నా, నా బిడ్డ ఎక్కడికన్నా పోవాలి, మీదే బాధ్యత. నువ్వు ఆగమ్మా, మాట్లాడుతుండా కదా. నువ్వు మాట్లాడుతున్నారు కదా, ఉండు. నేను తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వెళ్ళి చూస్తారే, భయపడకు. తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎందుకురా?
ఉంటారా, నేను చూసుకుంటాను. పెట్టి సార్ పిల్లలు ఏమన్నా చూసారు చూడలేదు సార్. అన్ని బస్సులు చూసారా? సార్ వాళ్ళు ఈడ లేరు సార్. పిల్లకాయలు బస్ స్టాండ్ లో లేరు, రైల్వే స్టేషన్ లో లేరు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? హైవే మీద ఉన్నా సార్. రేపు పొద్దున కల్లా బాంబేలో ఉంటా. లోన్ కూడా ఎక్కిచ్చేసాను సార్. లారీ ఎక్కిస్తే వచ్చేస్తా సార్. సరే సార్. పిల్లకాయలు రైల్వే స్టేషన్ లో కూడా లేరు. ఇప్పుడు ఎలా? నేను ఇప్పుడు హైవే మీద ఓలో బస్సు లాగే దాబా దగ్గరికి వెళ్తాను. చూసి ఫోన్ చేస్తా. మేము కూడా ఆడికే వస్తాం రా. సరే. ఎక్కడ దాకా? బెంగళూరు. రైట్ రైట్. రే ఆపరా. పోలీసులు వచ్చారా? రాంగ్ రోడ్ లో చేస్తానంటరా? తాగావా? లేదు సార్. ఎరా ముగ్గురు పిల్లకాయలను చూసావా? చూడలేదు సార్. ఏం చూడలేదా? లేదు సార్. దారిలో ఎక్కడైనా ముగ్గురు పిల్లకాయలు కనిపిస్తే దగ్గరలో ఉన్న స్టేషన్ ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ఏంటి ఇది బండిది? సరే సార్. చెప్పు సుబ్రహ్మణ్యం. పిల్లకాయలు ఎక్కడికి వెళ్ళారా? వాళ్ళ ఫోటోలు పంపించు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పంపించి నేను సెర్చ్ చేపిస్తా. ఏమైందా? అక్కడ కూడా లేరంట. చెప్పు సతీష్. అరగంట నుంచి మీకు కాల్ చేస్తున్నా శైలజ, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఏమైంది సతీష్? రామ్ శెట్టి బెంగళూరు టు ముంబై ఫ్లైట్ ఎక్కలేదు. రేపు నైట్ మ్యాంగ్లూర్ వెళ్తున్నాడు. వాట్? అవును, అది కాకుండా ఒక 1 hour బ్యాక్ సింగపూర్ నుండి వచ్చిన ఫ్లైట్ లో 5 దుబాయ్ సిటిజన్స్ బెంగళూరుకు వచ్చారు. సస్పిషియస్ గా ఉన్న ఇమిగ్రేషన్ క్లియర్ చేశారని ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మరి ఇన్ఫార్మర్? సతీష్ ఏమైంది సతీష్? వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. 1 hour నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. మ్యాంగ్లూర్కి వెళ్తున్న రామ్ శెట్టి, మ్యాంగ్లూర్లో దిగిన దుబాయ్ వాళ్ళు ముంబై డీవియేషన్ సతీష్. ఆపరేషన్ మ్యాంగ్లూర్లో చేస్తున్నారు. వాట్? మ్యాంగ్లూర్లోనా? యా. మనకున్న ఇన్ఫర్మేషన్ కి వా రేయ్, మనం బాంబేకే వచ్చామా? అరే రే, ఆయన అడుగుదాం రా. అన్నా ఇదే ఊరు? బెంగళూరు. రేయ్, మనం బాంబే అనుకుని బెంగళూరుకి వచ్చాం రా. బాంబే లారీ ఎక్కాం కదరా, బెంగళూరు ఎలా వచ్చాం? అదే అర్థం కావట్లేదురా. రేయ్, బాంబే అనేది పాత పేరురా. మొన్ననే పేరు మార్చి బెంగళూరు అని పెట్టారు. లెట్స్ స్టార్ట్ అవర్ మిషన్.